ప్రవేశంలో న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి ఇవాళ వేగవంతంగా కొలువులిచ్చిన ఒక నమ్మకం కలిగించిన నిరుద్యోగులకి. అదేవిధంగా ఏమంటున్నంటే ఈ మా ఉద్యోగాలు మీ ఉద్యోగాలు అంటే మరి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు మీరు తెలుసు 2013-14లో ఆయన నోటిఫికేషన్ ఇవ్వబోయిండు. 75,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి విడుదల చేయబోతే మనమే అన్నాం మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేమే భర్తీ చేసుకుంటాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలే కదా, మరి దాన్ని ఆ ఉద్యోగాలు 30-40,000 ఉద్యోగాలు తెలంగాణ వాటా కింద మరి కేసీఆర్ ప్రభుత్వం మరి నోటిఫికేషన్లు ఇచ్చినట్లే కదా, అది మా కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే నాకు నడుస్తుందా మేము? కాబట్టి అట్లా కాదు, నోటిఫికేషన్లు ఇవ్వటమే గొప్పతనం కాదు. నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పారదర్శకంగా పెట్టి లీకులు లేకుండా నిజమైనటువంటి నిరుద్యోగులు చదువుకొని ప్రతిభావంతులైన మట్టిలో మాణిక్యాలు లాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం, నియామక పత్రాలు ఇవ్వటం గొప్ప. ఆ పని రేవంత్ రెడ్డి చేసిండు, రాష్ట్రం మొత్తం కూడా హర్షిస్తుంది. సరే పాప ఇక్కడ కూర్చున్న వాళ్లకు రాలేదు, నేను బాధపడుతున్నా, నేను కూడా అది తప్పు కాదు, అది వైకల్యం కాదు. మీరెందుకు బాధపడుతున్నారండి? ఒక్క నిమిషం ఆగండి. మీరెందుకు బాధపడుతున్నారు? మీరు ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, మీరెందుకు బాధపడుతున్నారు? అసలు మీరు నిజంగా నా గురించి బాధపడినట్టయితే మీరు ఈ రోజు ఎగ్జామ్ ని ఇంత అవకతవకలు ఎగ్జామ్ ని కండక్ట్ చేయరు. మీరు ఎవరిని అడిగారు? మీరు వెబ్ నోట్ లో మెన్షన్ చేశారా నన్ను హాల్ టికెట్స్ ఇస్తామని? మీరు అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీలో ఒక్క పదవి కూడా రాలేదు, బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు. మేము మాట్లాడాలంటే మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, మీకంటే ఎక్కువ మీరు ఫస్ట్ నోరు మూసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు చేత కాకపోతే ఎవడేమన్నాడు మిమ్మల్ని? నోటిఫికేషన్స్ ఎవడేమన్నాడు? మేనిఫెస్టో ఎవరు రాసుకోమన్నారు? రాహుల్ గాంధీ రోజు మొత్తం కాన్స్టిట్యూషన్ పట్టుకొని దునియా మొత్తం తిరిగేసి వస్తాడు, సోషల్ జస్టిస్ అంటాడు, డెమోక్రటిక్ పర్సన్ అంటాడు. మీరేం మాట్లాడుతున్నారండి? పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే మీరు మాట్లాడేది మాతోటి. ముందు తెలంగాణలో జాబ్లు ఇవ్వండి ఫస్ట్. మీరు ముందు తెలంగాణలో జాబ్లు ఇచ్చి తర్వాత మాట్లాడండి. మీకు చేత కాదు, మీకు ఏది చేత కాదు చేయడము. ప్రభుత్వం 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 అని చెప్పుకుంటున్నారు. ఈ రోజు 50-60 సార్లు పోయి ఢిల్లీకి తిరగడానికి వస్తుంది. పక్కనేనండి చిక్కడపల్లి లైబ్రరీ పక్కనే రిబ్బన్ కటింగ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తారు. అదే లైబ్రరీలో కూర్చోబెట్టి ఛాయ్ తాగి పియాస్టన్స్ చేసిరు. మరి పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, రావడం తెలీదా? ఈ రోజు 3 లక్షల కోట్లకు పైన ఉందండి మన బడ్జెట్. ఒక్కసారి ఆలోచించారా మీరు? లైబ్రరీలో ఫ్రీ మెస్ పెట్టాలని చెప్పి 12:30 అయితే లైబ్రరీలో ఫుడ్ అయిపోతుంది భరత్ గారు. 12:30 తర్వాత స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి జ్యూస్ తాగి బతుకుతున్నారు. వీళ్ళకి ఏం అర్థమవుతుందండి? లక్షలు దండుకుంటున్నారు. సరే ఇంకొక విషయం, ఏదన్నంటే మీరు ఆచారం అంటారు. ఎప్పుడు బయటకు వచ్చింది అమ్మాయి? నాకు తెలియదా ఎప్పుడు బయటకు వచ్చిందో? ఎప్పుడు వచ్చామండి బయటికి? ఎప్పుడు వచ్చాము? అవును, మరి నోటిఫికేషన్ కావాలి మాకు, నోటిఫికేషన్స్ కావాలి మాకు. వద్దా నోటిఫికేషన్స్? మీకు మంచి కాంగ్రెస్ పార్టీలో పదవి వచ్చింది, మాకు నోటిఫికేషన్స్ కావాలి. ఈ రోజు ఏమో తప్పుగా అడుగుతున్నామా మేము? 2 లక్షల ఉద్యోగాలు ఎవరు చెప్పమన్నారు? మరి మేనిఫెస్టోలు ఎందుకు రాసుకున్నారు? హమ్ లోగ్ మేనిఫెస్టో కో భగవాన్ మాన్తే అంటున్నారు కదా, ఏం భగవాన్ మాన్తున్నారు మీరు మేనిఫెస్టోని? ఈరోజు ప్రతి కేసెస్ మీరు బుల్డోస్ చేస్తున్నారు, మేం కాదు. సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సార్ ఒక్క నిమిషం సార్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరు మార్చారు, మంచిగా ఉంది, కానీ వ్యవస్థ కూడా పూర్తిగా మారిస్తే బాగుండు. ఎందుకంటే పేరు ఒకటే మార్చారు. ఇంతవరకు కూడా ఇంతకుముందుకు మహేందర్ రెడ్డి గారు, జనార్దన్ చేంజెస్ అంతగా ఏం లేవు సార్, ఇప్పటికి కూడా అవే ఉంది. మాకు యాక్సెస్ లేదు సార్, చైర్మన్ గారిని కలవాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో భేటీ అయ్యి మెంబర్ ను కలిసి టీఎస్పీసీ టీజీపీఎస్ గా మార్చి ప్రక్షాళన చేసి ఇవాళ పారదర్శకంగా పరీక్ష పెడితే ఈ విధంగా మాట్లాడటం మంచిది కాదు. దయచేసి ప్రక్షాళన ఏంటండి? ప్రక్షాళన అంటే ఏంటి? ప్రక్షాళన అంటే ఏంటి చెప్పండి మీరు? మీరు చాలా సెన్స్లెస్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మానవతారాయ్ గారు, చాలా సెన్స్లెస్ గా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. మీరు బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ఇది పొలిటికల్ డిబేట్ కాదు. మీరు మాతో మాట్లాడండి, ఒక స్టూడెంట్ ఎలా మాట్లాడాలి మాట్లాడండి. లక్షల కోట్లండి, మొన్న గద్దర్ అవార్డ్స్ అని చెప్పి 1 లక్షల కోట్లు అక్కడ మీరు వెచ్చిస్తున్నారు. అవే మా స్టూడెంట్స్ మీద వెచ్చిస్తే మాకు ఉద్యోగాలు వచ్చేవి కదా. ఈ రోజు బడ్జెట్ లేదు అంటున్నారు భరత్ గారు. ఈ రోజు ఇంతమంది స్టూడెంట్స్ నిరుద్యోగంతో ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన కమిషన్ ప్రకారమే 3 లాక్ నోటిఫికేషన్స్ ఉన్నాయని వాళ్ళే చెప్పినవి. అది ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? అండ్ మోర్ ఓవర్ పోలీస్ రిక్రూట్మెంట్ 30,000 జాబ్లు ఉన్నాయి, మేము ఇస్తామని అఫీషియల్ గా ప్రకటన చేసింది వీళ్ళే. ఇప్పటి వరకు లేదు. త్వరలో నానుస్తూనే ఉన్నారు కానీ అసలు దాన్ని ఊసే లేదు. సార్ ఒక్క నిమిషం సార్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు సిట్ మిగతా ఉద్యోగాలను భక్తి చేస్తారని అడ్డుకున్నది వీళ్ళే. జాబ్
వీళ్ళు వాయిదా వేయటం వల్ల వర్గీకరణ వచ్చింది. వర్గీకరణ తర్వాత సిఎస్ కమిటీ వేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంతవరకు ఆ కమిటీ దిక్కు లేదు, ఇంతవరకు ఆ నివేదిక ఇవ్వలేదు. కాబట్టి సిలబస్ కమిటీ ఇంతవరకు దిక్కు లేదు. సిలబస్ కమిటీ వేశారు, సిఎస్ కమిటీ వేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కమిటీలు వేశారో అధికారులకు వచ్చాక అన్నే కమిటీలు వేసారు. 2 సంవత్సరాలలో ఇచ్చింది ఏంటంటే 6,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 6,000 ఉద్యోగాల వాళ్ళకి తీసివేసి నిరుద్యోగ ఖాతాలు వేసి సరే అయ్యా ఎస్ఐ కమిషన్ వాళ్ళకి పదవీ విరమణ సార్ ఒక్క నిమిషం. చెప్పు. ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది సార్. కాబట్టి ఈ ఉద్యోగాల కార్యక్రమం చేపడితే ఎవరికి లాభం? చెప్పు మరి నోటిఫికేషన్ ఇస్తే అసలుకే లాభం. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు బ్యాచ్లు నడుపుకోవచ్చు, లక్షలు అరే నేను 100 బ్యాచ్లు మారిపోయి నా గురించి కాదు, ప్రజల గురించి మాట్లాడు. మానవతరాయి నీకు సబ్జెక్ట్ ఉంటే విద్యార్థుల గురించి మాట్లాడు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి చెప్పు. అశోక్ గురించి అవసరం లేదు, అశోక్ గురించి అవసరం లేదు. ఎవరు పట్టించుకోండి తప్ప ఎవరు పట్టించుకోవాలి నిన్ను. ఇక నువ్వు ఎందుకు మరి నిన్ను ఎవరు ఎక్కట్లేదు కానీ నువ్వు డిబేట్ వచ్చి మాట్లాడమని ఏ ప్రయోజనం? దేశానికి ఏ ప్రయోజనం అంటావు నీవు? ఉద్యోగాల గురించి మాట్లాడు. నీ గురించి నా గురించి ఎందుకు నిరుద్యోగ గురించి మాట్లాడు. ఉద్యోగులు నమ్మట్లేదు, దొంగ దీక్షలు పొంగ చెప్పారు. నా గురించి ఎందుకు నిరుద్యోగ గురించి మాట్లాడు. పిలిపించుకోవటాలు భరత్ గారు ఇలా సార్ ఒక్క నిమిషం. సార్ మీ ఇద్దరు ప్లీజ్ ఒక్క నిమిషం. సార్ 2 విషయాలు. ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి సార్ వాళ్ళ దగ్గర స్టాఫే లేదు సార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 2,000 మంది స్టాఫ్ ఉంటారు. అడిగినట్టున్నారు మాకు ఉద్యోగాల భర్తీ ఇక్కడ ఫస్ట్ టీజీపీఎస్సీ సార్ అదొకటి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ మెంట్ టు రిక్రూట్ ది తెలంగాణ యూత్ టు ఫిల్ ఇన్ టు ది గవర్నమెంట్ సర్వీసెస్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర స్టాఫ్ లేరు. వాళ్ళ దగ్గర స్టాఫ్ లేకపోవడం వల్ల వాళ్ళ పనులు ఆగిపోతున్నాయి సార్. అదొక పాయింట్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ టైం సార్. రెండోది వచ్చేసి హెల్ప్ లైన్ సార్. నేను హైదరాబాద్ లో ఉంటా, నాకు 10 నిమిషాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై డైరెక్ట్ మాట్లాడతా. ఐఎమ్ థింకింగ్ అబౌట్ సంబడి హూ ఇస్ ఫ్రమ్ ఆదిలాబాద్, కామారెడ్డి, అలంపూర్, రాష్ట్రావుపేట, ఖమ్మం. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఎంతకు ఫోన్ ఎత్తారు సార్. ఇప్పటికి మీరు రేపు మార్నింగ్ ఎప్పుడైనా మీకు వేరే వాళ్ళతో ట్రై చేయండి సార్. హెల్ప్ లైన్ కలవదు సార్. హెల్ప్ లైన్ కలిసిన వాళ్ళు ఫోన్ ఎత్తారు, ఫోన్ మాట్లాడరు. దానివల్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళు, దూరం నుంచి ఫోన్ చేసే వాళ్ళు సార్ నిన్న మొన్న ఒకటి డేట్ ఎక్స్టెండ్ కి సంబంధించి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట. నాకు కొంతమంది ఫోన్ చేసి అడిగితే నేను ఎట్లా అడ్రస్ చేస్తా అని చెప్పి నేను ఇమీడియట్లీ 4 పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించిన సార్. సార్ హెల్ప్ లైన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి బుర్రా వెంకటేశ్వర గారి వీడియో చూసి చెప్తున్నా. హెల్ప్ లైన్ మీరు పకడ్బందీగా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఫాక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాఫ్ నే పెంచాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 2,000 మంది పనిచేస్తారు, మన దగ్గర 100 మంది పనిచేస్తారు. నాకు ఎట్లా తెలిసిందంటే బుర్రా వెంకటేశ్వర గారు చెప్పారు సార్. ఇంకోటి ప్రిలిమ్స్ మార్క్స్, ఇండివిజువల్ మార్క్స్, అందరికి సంబంధించిన మార్క్స్ ఈ సైకిల్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ మార్క్స్, మెయిన్ మార్క్స్ అన్నిటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ పెడతామన్నారు. సైకిల్ అయిపోయి ఇంతవరకు పెట్టలేదు. సో ప్రిలిమ్స్ మార్క్స్ ఇంకా పెట్టకపోవడం వల్ల మాకు సస్పిషన్ అనేది వస్తుంది సార్. ఇట్లా సస్పిషన్ గా చేస్తేనే పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ మీద డౌట్ వస్తుంది సార్. అంతే. సో అశోక్ సార్ ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే మొదటి నుంచే ఫిలిమ్స్ లో ఎవరికి ఇన్ని మార్కులు వచ్చిన లిస్ట్ అవుట్ చేయాలా. అలాగే ఫిలిమ్స్ ప్రాబ్లం ఏంటంటే మార్క్ లిస్ట్ అనౌన్స్ చేస్తే ఈయన ఇంత క్లెవర్ కాదు, ఎట్లా మార్కులు వచ్చాయి ఇట్లా అది చేస్తున్నారు. ఈయనకి ఇంత మార్కులు వచ్చేంత సీన్ లేదు, ఇట్లా కంపేర్ చేసుకుంటారు ఎదుటి మనిషిని. ట్రాన్స్పరెన్సీ లేదు కదా సార్. ఉంటే కనుక ఇప్పుడు మెయిన్స్ మార్కులు వచ్చిన తర్వాత ఇతను